హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనకి టమాటా చట్నీ చేస్తున్నాను. అంటే అదే ఇడ్లీలోకని దోశలోకి దేనిలోకని ఓకే. టమాటీలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. ఫస్ట్ పోపు వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. సపరేట్గా ఏమీ అవసరం లేదు. ఫస్ట్ కొంచెం ఆవాలును జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం కోసుకొని ఉంచుకున్న టమాటీ, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఆనియన్స్ అన్నీ కలిపి వేసేసుకొని కొంచెం దూరగా వేపుకోవాలి. కొంతసేపు అలా బాగా వేపుకొని చూడాలి, ఎందుకంటే టమాటీ కొంచెం మాడుతుంది. మీడియంలోనే పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం బాగా మగ్గనిస్తే అయిపోతుంది. జస్ట్ అనుకో 15 మినిట్స్లో అయిపోతుంది. పెద్ద కష్టం లేదు. చూడండి కొంచెం మగ్గింది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే అయిపోతుంది. అదిగోండి బాగా మగ్గిపోయింది. టమాటీ అంతా బాగా అయిపోయింది. కొంతసేపు ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా స్టవ్ మీద ఉంచి ఒకసారి అలా కలిపితే సరిపోతుంది. ఈజీగా అయిపోతుంది, ఏం కష్టం లేదు. స్టవ్ కూడా ఆపేసాను. కొంతసేపు అలాగా వేడి ఉంటుంది కదా, కొంతసేపు అలా కలిపితే సరిపోతుంది. కలిపేసిన తర్వాత మనం కొంచెం పక్కగా తీసుకొని చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసేసుకోవడమే. కంగారి అంటే మార్నింగ్ పూట స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అన్నీ హరీగా అవ్వకుండా జస్ట్ అన్నీ కలిపి ఒకసారి వేసేసుకున్నా కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే మాత్రం నచ్చుతుంది. అయిపోయింది. ఇదిగో దించేసాను పక్కకి. దించేసి కొంచెం చల్లార్చుకోవాలి. మిక్సీలో ఇంకా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనం చల్లారిపోయింది కూడా అందులో వేసేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కొంచెం టైం అయిపోతుంది, చట్నీ ఇంకా చల్లారలేదంటే ఏం చేయాలంటే కొంచెం మనం అలాగా అందరం ఫ్రిడ్జ్లో వాటర్ పెడతాం కదా, కొంచెం కూలింగ్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్. ఒకసారి అలాగే కంగారు టైం అయిపోతుందని చెప్పి కొంచెం వేడంటే మరీ వేడి కొంచెం వేడిదే వేసాను, కానీ పైకి మూత తుల్లిపోయి వంటగదంతా చట్నీ అయిపోయింది. అప్పటి నుంచి కొంచెం వేడి ఉంటే తగ్గుతుందని చెప్పి ఫ్రిడ్జ్ వాటర్ కొంచెం వేస్తాను. అలాగే నార్మల్గా మనం వాటర్ వేస్తాం కదా చట్నీలో, కొంచెం కూలింగ్ వాటర్ వేసామంటే అది కొంచెం చల్లబడుతుంది గిన్నె. అప్పుడు మిక్సీకి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం చల్ల వాటర్ వేసిన తర్వాత అప్పుడు మనం మిక్సీ ఆడేసుకోవడమే. మిక్సీ పెట్టుకొని మిక్సీ ఆడేసుకుంటే చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. వెంటనే మనం ఇడ్లీ అయితే ఇడ్లీ, దోశ అయితే దోశతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం కంగారు ఏం లేదు. మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతుంది. చట్నీ రెడీ. దీనిలో వేసేసుకొని ఇడ్లీతోనైతే ఇడ్లీతో, దోశతో అయితే దోశతో టేస్టీ టమాటా చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. బిగినర్స్ ఉంటారు కదా, సీనియర్స్ అంటే ఓకే, సీనియర్స్ అందరికీ వస్తుంది. ఇది బిగినర్స్ కోసం మాత్రమే. కొత్తగా వంట చేయడం స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఈజీగా ఎలా చేయాలనేది. ఓకేనా? అయిపోయింది. చాలా ఈజీగా చట్నీ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.